హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు ఏమర్థమైందంటే అసలు ఈ మొత్తంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఎవరు స్కామ్ చేస్తారని మొత్తం క్లియర్ అర్థం చేసుకోవచ్చు. సో టీడీ ఇన్సూరెన్సా లేకపోతే హిమాన్షువా? సో బేసికలీ నాకు బేసికలీ కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూసినా మీరు చూడొచ్చు, ఇలా 45 మిస్డ్ కాల్స్ ఉంటాయి. సో నా ఫోన్ కాల్స్ బాగా వస్తుంటాయి. సో రీసెంట్గా నాకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. మీరు చూడొచ్చు 4th మిస్డ్ కాల్ లియోన్ ఉంది. సో నేను ఓపెన్ చేస్తాను. సో ఎగ్జాక్ట్గా 12:36కి నాకు కాల్ చేసి ఒక 10 minutes మాట్లాడి మీకు క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు టైం 1:30 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఒక అటు ఇటుగా ఒక 1 hour బ్యాక్ నాకు కాల్ చేశాడు. సో మనోడికి బేసికల్లీ తెలుగు రాదు, కాకపోతే నా ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియోస్ చూస్తానంట, ప్రతి ఒక్క యూట్యూబ్ వీడియో డీకోడ్ చేస్తానంట, అంటే ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి. సో మన మీద ఎంత లవ్ లేకపోతే మనకి మన ఫ్రెండ్ కాదు, ఎవరు కాదు, కానీ మన వీడియోస్ చూసి మనకి హెల్ప్ చేద్దాం మనకు కాల్ చేశాడు. సో ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయాలి నార్మల్గా, కానీ సెకండ్ టైం కాల్ చేసి సంథింగ్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి కాల్ చేశాను. కాల్ చేస్తే మనోడు ఇంట్రెస్టింగ్ ఏం చెప్పాడంటే, మన వీడియోస్ చూస్తుంటే మధ్య నేను హిమాన్షు అనే వర్డ్ వాడాను కదా, అప్పుడు అడిగాడు అనమాట నార్మల్గా, బ్రో అసలు నువ్వు హిమాన్షు కార్ ఎందుకు ఇచ్చావు నీది అని అడిగాడు. అడిగితే బ్రో నేను కార్ ఇవ్వలేదు, వాడికి చెప్పా ఇలా కార్ అనక పెడితే గుద్దా అంటే, బ్రో వాడు పెద్ద స్కామర్ బ్రో, మా రూమ్లో కూడా సేమ్ ఇంతే స్కామ్ కొట్టాడు. వాడి దగ్గర కార్ ఉంది కదా, బ్లాక్ కియా కారు. మామూలుగా కార్ ఇంట్రెస్ట్ ఇక్కడ 3%, 4%, 6% కొత్త కార్స్కి ఉంటాయి. కొంచెం పాత కార్స్కి అయితే సెకండ్స్ అంటే లైట్ యూజ్ అయిన కార్స్కి ఏమో 8%, 9 కన్నా మ్యాక్స్ ఎక్కడో రేర్గా నీ క్రెడిట్ స్కోర్ మరీ దరిద్రంగా ఉంటే తప్ప అలాంటి కార్ ఎవరు అనమాట. సో మనోడి క్రెడిట్ స్కోర్ ఇంత దరిద్రంగా ఉందా కానీ మనోడికి 22.5% ఇంట్రెస్ట్ అనమాట. మనోడికి కార్ ఏమన్నారు, అందుకని వాళ్ళ రూమ్మేట్ ఇంకో ఉంటాడు అనమాట. ఈ లియోనే ఇంట్లోనే ఇంకో రూమ్మేట్ ఉంటాడు, వాడు హిమాన్షు ఫ్రెండ్స్ అనమాట. మన హిమాన్షు ఏం చేశాడు, వాడితో కోసెండర్ పెట్టించుకొని కార్ తీసేసుకున్నాడు, 23% ఇంట్రెస్ట్. సో బేసికలీ 23 అంటే అసలు 12 అంటేనే చాలా ఎక్కువ. సో దానికి డబుల్ ఇంట్రెస్ట్ పెడితే మనోడు కార్ తీసుకున్నాడు. మనోడు అట్లా డబ్బులు లేక బిల్ కట్టలేదు. సో మన ఈ కోసెండర్ క్రెడిట్ స్కోర్ మొత్తం తగ్గిపోయింది అనమాట. సో మనోడు చెప్పాడు, వాడిని ఎందుకు పెట్టినావు బ్రో, మీ రూమ్లో వాడు పెద్ద వాడు మనతో మానే మాట్లాడతారు, అంతే చేస్తారు, కానీ దొంగ శాస్త్రాలు ఎక్కువ ఉంటాయి. వాడు ఏంటంటే అడ్వకేట్, సుప్రీంకోర్టు లాయర్ అంటాడు, అంతా బొక్క బ్రో, వాడిని అస్సలు నమ్మకు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు టీడీ ఇన్సూరెన్స్తో పెట్టుకుంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాడిని కూడా అలాగే మోసం చేస్తుంటా, లియోనే వాడిని కూడా. సో ఇలాగే స్కామ్ కొడతారు బ్రో. నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళే చూసుకుంటారు మొత్తం. అప్పుడు వాడిని ముందు పిలిపిస్తారు, ఇద్దరిని ఒక దగ్గర పెడితే వాడు జోబు వేసుకుంటాడు. వాడు కావాలని మీ వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి, అంతే కదా, ఫోన్ చేసి నేను గుద్దలేదని చెప్పుకుంటాడు. ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఇంత లాగ్ వస్తుంది. మనోడు ఒప్పేసుకుంటే మొత్తం అయితే నేను చెప్తున్నాను కదా, మనోడు మొత్తం నేను ఎంత దూరమే వెళ్తాను, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను, అసలు లాయర్ని పెట్టుకొని సూ కూడా చేస్తాను. బేసికల్లీ నేనైతే లాస్ట్ దాకా అసలు తగ్గను. ఎంత దూరం వెళ్తే చూద్దాం బేసికల్లీ, ఎందుకంటే మన దగ్గర అన్ని ప్రూఫ్స్ క్లారిటీగా ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్క మామూలుగా అయితే వాళ్ళు ఫోన్లో మాట్లాడేదంతా ఆడియో రికార్డింగ్ కదా, నేనైతే ప్రతి ఒక్కటి రికార్డింగ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మా రికార్డ్ చేసిన ప్రతి డాక్యుమెంటరీలా ఉండిద్దని చెప్పేసి, ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా ఒప్పుకోపోతే డాక్యుమెంటరీ చేసిన వాయిస్ క్లిప్ కానీ ఆ వీడియో క్లిప్ కానీ వాళ్ళకి పంపి వాళ్ళు చూడొచ్చు అనమాట. సో బేసికల్లీ టీడీ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా నా యూట్యూబ్ వీడియో చూశారు, వాళ్ళు యూట్యూబ్ చెప్పేసి ఈ వీడియో చూసాం కాబట్టి మేము ఆపోజిట్ వాళ్ళకి కూడా పంపిస్తాము, ఇది కేసు ఫాస్ట్గా అయిపోయింది, ఎక్కువ లాగ్ ఉంటుంది. చూసారు, ఇంత చిన్నదానికే వీళ్ళు ఇంత లాగ్ చేస్తున్నారు బేసికల్లీ. చూద్దాం ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి పోలీసులతో మాట్లాడదాం, వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారా, ఎఫ్ఐఆర్ తీసుకుంటారా, లేకపోతే ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా ఇంక దగ్గరికి ఎక్కడికి వెళ్ళి కేసు పెట్టమని చెప్పేసి. సో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఏమైతే కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాం. సో మనమైతే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చానమాట. సో వాళ్ళు నాకు ఏం సజెస్ట్ చేశారంటే, సో ఇలాంటి కేసులు మనం పోలీస్ స్టేషన్లో తీసుకోరు. సో నువ్వు ఏం చేయాలంటే, కొలిజన్ రిపోర్ట్ పక్కనే ఉంటుంది చెప్పారు పోలీస్ స్టేషన్ సైడ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు బేసికల్ నన్ను చూడగానే గుర్తుపట్టారు. వాళ్ళు అడిగారు ఎక్కడ దాకా వచ్చింది అంటే చెప్పాను, ఇది పరిస్థితి ఇట్లా చేస్తాం అంటే వాళ్ళు ఇదే అన్నారు, నీ గూప్రో ఫోటోస్ చూసినా వాళ్ళు ఇంకా నీకు ఇలా రెస్పాండ్ అవ్వలేదా అన్నారు. సో ఇంకా రెస్పాండ్ అవ్వలేదంటే మరి నేను అడిగాను నెక్స్ట్ ఏం చేయాలి, మీరు అక్కడ అవ్వకపోతే. సో వాళ్ళు బేసికల్లీ సారీ చెప్తున్నా ఏం చెప్తారు, ఎందుకంటే వాళ్ళు సారీ చెప్పారు, సారీ ఐ కాంట్ హెల్ప్ యూ బియాండ్ దిస్ అన్నారంటే నిజంగా లాయల్గా మంచిగా ఉంటే ఏమి రూల్స్ ప్రకారాల్లో. సో మనం ఈరోజు ఈవినింగ్ నైట్ హిమాన్షు వస్తాడు, వాడి దాంట్లో నుంచి మనం వాళ్ళ క్రైమ్ అడ్జస్టర్కి వాడి ఫోన్ నుంచి ఫోన్ చేస్తాం, అలాగే వాడి దాంట్లో నుంచి ఈమెయిల్ పెట్టిస్తాము నేనే కావాలని చేశానని చెప్పేసి, లేకపోతే వాడితో పాటు కాల్ మాట్లాడిస్తాను వాడు క్రైమ్ అడ్జస్టర్తో. ఈరోజు ఏదో విధంగా ఇవాళ నైట్ లోపు మొత్తం తేలిపోవాలి, ఎందుకంటే నాకు పెద్ద టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు వీళ్ళతో మాట్లాడి వాడి పాత్ర వాడు హ్యాపీగా వాడు వర్క్ చేసుకుంటున్నాడు, మేము మాత్రం ఇదంతా తిరుగుతూ ఉన్నాం. దీనికి ప్రతి డాలర్ రెస్పాన్సిబుల్ హిమాన్షు అనమాట. వాడు ఏమైనా తేడా మాట్లాడితే వాడి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అనమాట. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో చూడండి,
ఇక్కడ రూల్స్ అనేవి చాలా ఫక్డప్ ఉన్నాయి అనమాట. బేసికల్లీ ఈ చెప్పాలంటే వీళ్ళు చాలా మార్చాలి రూల్స్ రూల్స్ అనేవి చాలా చెత్తగా ఉంటున్నాయి. ఇండియాలోనే చాలా బెస్ట్, చాలా ఫాస్ట్ రిజాల్వ్ అవుతాయి ఇష్యూస్ అన్ని. ఏమైనా తేడా చేస్తే మనం ఇంటికి వెళ్ళి గొడవ పడ్డం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఈజీగా అయిపోయింది. ఇక్కడ చూసారా వాళ్ళు బేసికలీ పోలీసులు కూడా ఇక్కడ ఎవరిని టచ్ చేయడానికి రూల్ లేదు. నువ్వు ఏ పోలీసు వచ్చి నీకు కొట్టినా కానీ నువ్వు సూ చేయొచ్చు. అదొక్కటే కొంచెం బాగుంటుంది, కానీ మిగతా రూల్స్ అనేవి చాలా ఫక్డప్గా ఉన్నాయి. సో అది గైస్ మనకైతే ఆల్మోస్ట్ దొంగ దొరికేశాడు. ఇంకా ఆల్మోస్ట్ ఈ హిమాన్షు అనే వీడి మీద 99.9% అంతా వీడి మీదే ఉంది. వీడే ఇన్సూరెన్స్ కంపెనీలతో మొత్తం ఫ్రాడ్ చేస్తున్నాడు. మనం వీటితో ఈమెయిల్ పెట్టించి వాళ్ళందరికీ వీడియో ప్రూఫ్ కూడా మొత్తం రికార్డ్ చేసి వాళ్ళకి పంపించి వీడిని మనం ఎక్స్పోజ్ చేస్తాం. సో ఇలా ఉంటారు అనమాట, మనం పక్కనే ఉండి నమ్మించి మోసం చేస్తుంటారు. సో నేను ఆల్రెడీ 3 వీడియోస్ క్రితం చెప్పాను, నేను ఎవరైనా నమ్మనందుకే వీడి మీద నమ్మకాలు నాకే నేను వీడియో తీసుకున్నాను అనమాట, వీడియో ఫుటేజ్ అంతా. సో మనం ప్రతి ఒక్కరి డాక్యుమెంటరీ చేసి వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళు మనకి ఫైనల్ డెసిషన్ చెప్పేస్తారు. ఇంక దీనికి గురించి ఎక్కువ వీడియోస్ చేయకూడదు, ఒక్క వీడియోలో అయిపోవాలి. వీడు మొత్తం డబ్బులన్నీ వీడితోనే కట్టిస్తాను. కట్టిపోతే లాయర్ దగ్గరికి వెళ్ళి మొత్తం సూ చేయిస్తాను. మనోడికి లైసెన్స్ క్యాన్సిల్ చేయించేసి ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేపిస్తాం. అది చేయించేదాకా వాడిని నిద్రపోకూడదు. సో ఈ వీడియో తర్వాత మనోడు వచ్చిన తర్వాత మనతో వీడియో ఫుటేజ్ తీసుకుంటాను. మనం చూడొచ్చు, వాడు ఖచ్చితంగా నాటకాలు ఆడతాడు, అది బ్రో ఇది బ్రో చెయ్యను బ్రో అది ఇది అని. కానీ మొత్తం వాడితో మాట్లాడించి మొత్తం చేపిస్తాను. సో అంతా చూసి దాని తర్వాత వీడియో ఏం చేస్తాం. సో లెట్స్ వెయిట్ ఫర్ హిమాన్షు గైస్. వీడియో ఆల్మోస్ట్ నీకు ఎండ్కి వచ్చేస్తుంది అనమాట. సో అసలు ఈ వీడియోలో ఏమైంది చెప్తాను. బేసికల్లీ మనకి ఎవడు ఫ్రాడ్ చేస్తాడో క్లియర్గా అర్థమైంది. మన కార్ గుద్దాడు చూసావా హిమాన్షు అని. సో కమల్ హాసన్ లెవెల్లో యాక్టింగ్ చేస్తాడు మనోడు. నా ముందు కెమెరాలో మా అందరి ముందు నేనే చెప్పాను కదా, వాడే గుద్దాను ఒప్పుకుంటాడు. వాడే గుద్దాడు బేసికల్లీ ఒప్పుకున్నాడు కదా. వాడు ఇన్సూరెన్స్ కంపెనీ అడగాలి ఏం డ్రామాలు వేశాడంటే నేను గుద్దలేదు, నా సంబంధం లేదు, అసలు నాకేం తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేశాడు. ఎందుకంటే వాడికి తెలుసు, ఎందుకంటే మాకు బ్యాక్ సైడ్ సీసీ కెమెరాస్ ఎక్కడ లేవు, ప్రూవ్ అనేది కరెక్ట్గా చూసిన విట్నెస్ ఎవరు లేదని వాడికి తెలుసు. వాడు బేసికల్లీ లాయర్ అనమాట వాడు ఇంతకుముందు ఇండియాలో. సో బేసికల్లీ అది ఒక పెద్ద వాడు సుప్రీంకోర్టు లాయర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ అంతా పెట్టుకుంటాడు, కానీ పెద్ద దొంగనా కూడా బేసికల్లీ వాడు మొత్తం వాడు చేసిన స్కామ్ అంతా నీట్గా నేను ఇదంతా డాక్యుమెంట్ చేశాను కాబట్టి ఇదంతా పాసిబుల్ అయింది. నేను మా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రతి ఒక్కటి వీడియో లింకులు పంపించాను, కాల్ రికార్డింగ్స్ అన్ని పంపించాను. సో మా క్లెయిమ్ అడ్జస్టర్స్ ఇంకేం మాట్లాడని చెప్పేసి మనం పెట్టిన ఈమెయిల్కి డైరెక్ట్గా మేనేజర్ రెస్పాండ్ అయ్యాడు. సో ఇంకా మేనేజర్ వచ్చి నువ్వు వాళ్ళు ఎవరితో ఇంకేం మెయిల్ పెట్టమాకు, డైరెక్ట్గా నాకు పెట్టు, నేను చూసుకుంటాను, అంత ఎవ్రీథింగ్ సార్ట్ అవుట్ చేస్తా అన్నాడు. సో నేనేం చేశాను, మనోడిని రమ్మన్నా ఇంత మాట్లాడాలంటే మనోడు నైట్ ఇంటికి రాకుండా బయట ఎక్కడో తిరుగుతున్నాడు. మళ్ళీ అట్నుంచి అటు వర్క్ వెళ్ళిపోయాడు అనమాట. ఇవాళ నైట్ ఇంటికి వస్తాడు కదా. సో మనోడే మొత్తం స్కామ్ చేశాడు మధ్యలో ఉండి. మన ముందు మాత్రం ఒప్పుకున్నాడు, అక్కడికి వెళ్ళేసి నేను చేయలేదని ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పాడు అనమాట. సో అన్ఫార్చునేట్లీ మనం ఎప్పుడన్నా మనం ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేసేటప్పుడు తప్పులు చెప్పేటప్పుడు మనం వీడియో కెమెరాల ముందు ఫోన్లో చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడే ఇన్సూరెన్స్ కంపెనీతో కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటే వాళ్ళ ముందే మనకు చెప్తారు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డ్ అని చెప్పేసి. మళ్ళీ మనతో సైన్ చేసేటప్పుడు మొత్తం పెడతారు, నువ్వు తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే బిగ్గెస్ట్ క్రైమ్ అని. మనోడికి అసలు ఏమీ తెలియదు, మనోడు అన్నీ ఇలాగే చేస్తుంటాడు అనమాట. సో వాడి గురించి మొత్తం నేను నీట్గా రికార్డింగ్స్ అన్ని పంపించిన తర్వాత మనోళ్ళు ఇంక ఇవాళ డెసిషన్ చెప్తారు అనమాట. మనోడు రావట్లా. బేసికలీ మనోడు వస్తే మనోడితో సైన్ పెట్టించుకోవాలి. నేను వాడు ఆ సైన్ పెట్టించుకోవడం ఎగ్గొట్టి మొత్తం తిరుగుతున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, నేను ఇవన్నీ రికార్డ్ చేస్తుంది ఎందుకంటే మనం ఎవరైనా నమ్మలేము, వీళ్ళు చాలా దొంగనగొడుగులు ఎక్కువ ఉంటారు ఇక్కడ. అసలు ఈ కెనడాలో చాలా మంది ఉంటారు, చాలా స్కాములు చేస్తుంటారు. అందుకని నేను వీడి మీద నమ్మకం లేక నేను గోప్రోలో మొత్తం రికార్డ్ చేసుకున్నా వీడి ప్రూఫ్స్ కోసం అని చెప్పేసి. సో ఈ డాక్యుమెంటేషన్ చేయడం వల్ల నాకు చాలా అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే నాకు పెద్దగా కష్టం లేదు, వాడు తప్పని ఈజీగా ప్రూవ్ చేయగలం. లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ మన ఇన్సూరెన్స్ మొత్తం రేజ్ చేస్తాం. ఇప్పుడు మనం వాడు చేసిన ఫ్రాడ్ వల్ల వాడి ఇన్సూరెన్స్ కంపెనీ వాడి ఇన్సూరెన్స్ టెర్మినేట్ చేసేదాకా వెళ్తుంది. సో మనోడు వచ్చాక క్లియర్గా అసలు ఆ వీడియో ఫొటోస్ వస్తాడు కదా, నైట్ వస్తాడు. వచ్చిన తర్వాత మనోడిని కెమెరా ముందు నీట్గా మొత్తం మాట్లాడిస్తాను నేను, ఎందుకు చేశాడు ఏం చేశాడు. మనోడు ఖచ్చితంగా చాలా తెలివి ఉపయోగిస్తాడు, కమల్ హాసన్ లాగా యాక్టింగ్ చేస్తాడు. కానీ ఈ వీడియోతో మీకు అర్థమైంది అనమాట, మన పక్కనే ఉండి ఇలా దొంగ వేషాలు అందరూ వేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ తెలుగులో అందరూ చాలా మంచిగా ఉంటారు, కానీ నార్త్ ఇండియన్స్ ఉంటారు చూసా, వీళ్ళు అసలు నమ్మను నేను. ఈవినింగ్ మాకు తెలిసిన పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు మోస్ట్లీ వీడియో అయిపోయిన తర్వాత వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి మోస్ట్లీ బయటికి పంపించేస్తాము. సో మీరు ఇంకా మిగతా వీడియోస్ మీకు ఇంకా అర్థమవుతుంది.